దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన ఏమి మాట్లాడుతున్నారో మీరు వినుటకు ఏమవ్వాలి తెలుసా? మీరు వేగిరపడాలి. కానీ మాట్లాడుటకును కోపించుటకును నిదానించి ఉండాలి. ఒక భక్తుడు చెప్తున్నాడు, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన కంటే అధికముగా ధ్యానం ఉండాలంట. ఏముండాలి? యేసయ్యని ధ్యానము చేస్తూ ఆయన స్వరం వినుట. ఈ సమయము అంట నువ్వు ప్రార్థించడానికంటే ఈ సమయం ఎక్కువ ఉండాలంట. ఎందుకు తెలుసా? నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, కానీ ఆయన మాట్లాడుతుంటే నువ్వు జయము పొందుతావు. హల్లెలూయా. నువ్వు ఎన్నో అడుగుతున్నావు, కానీ ఆయన నీ నుంచి కోరేది ఆయన చెప్పినప్పుడు ఏమవుతుంది తెలుసా? నువ్వు అడిగిన వాటన్నిటికీ జయం వస్తుంది. హల్లెలూయా. అందుకే నీ ధ్యాన సమయం ఎక్కువ అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థించే గంటలు ఎక్కువ అవుతున్నాయి, ఆయన నుంచి వినే సమయము చాలా తగ్గిపోతుంది. ఆ సమయాన్ని పెంచాలి. ఆయనని ధ్యానించే సమయం పెంచినప్పుడు జయాలు తప్పకుండా మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా.